నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ సంవత్సరం ఉగాదికి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏ రాసుల వారికి ఏ గ్రహం ప్రభావం పడబోతుంది, లేకపోతే వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ మంచి జరగబోతుంది అనేది మీ ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అసలు ద్వాదశ రాసుల వాళ్ళకి? అంటే తిరుగుతూ వస్తూ ఉంటుంది. 38వ ఇది పరావనం సంవత్సరం 38వ. ఈ యొక్క సంవత్సరం మార్చి 19వ తారీఖు 2026వ తారీఖు నుంచి కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ ఆరంభ సమయంలో ద్వాదశ రాసుల వారికి అంటే ఏ గ్రహ స్థాయిలు ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయో ఆ రాసుల వారికి ఉత్తీర్ణటువంటి స్థాయికి వెళ్ళడం, మధ్యస్థగా ఉండడం, అందులోనూ గ్రహాల యొక్క శుభం ఉంటే ఎట్లా ఉంటుంది, అశుభం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం రాసులు ఓవరాల్ గా ఇందులో మనము వ్యక్తిగత జాతంగా తీసుకొని పరిశీలన చేసింది అయితే కాదు. కేవలం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ రాశి వారికి ఈ పనులు అవ్వచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఇది ఉంటుంది. అంటే పంచాంగంలో చెప్పేటువంటిది గ్రహాల రీత్యా చూసేటువంటిది వేరు ఉంటుంది. అది మనం సూక్ష్మంగా గ్రహించుకొని వారి యొక్క పరాంశరంగా పరిష్కార మార్గం చూపించేందుకు ఈజీగా ఉంటుంది. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్య కానీ, వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశిలో ఒకటైనటువంటిది కుంభరాశి. కుంభరాశిలో ఏర్పడినటువంటి రాహు కావచ్చు, 2వ స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, అలానే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు, ఇటు చూసినట్టే మనకి 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, ఇవన్నీ కూడా స్థితిగతులు గమనించినట్టు కనుక కష్టపడేవాడికి ఇంకా కష్టం ఉంటుంది, నెత్తిన బరువు మోసేవాడికి ఇంకా బరువు ఉంటుంది అన్నట్టుగా అలవాటైపోయినటువంటి జీవితాలు మొండిగా మూర్ఖకంగా ఇంకింతే నా జీవితం అనుకునే విధంగా కొనసాగి కొన్నిటి మీద విరక్తి వచ్చి కొన్నిటి మీద ఇంకింతకన్నా ముందుకేం వెళ్తాలో అనిపించేసి వారి మీద వారికే నమ్మకం లేకుండా అలా ఉండిపోయినటువంటి రాశి, అంటే ఒక మూలన వేసినటువంటి కమ్మడిలాగా ఉండేటువంటి రాశి ఉందంటే కనుక కుంభరాశి. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో రకాల గ్రహస్థితి నుంచి మేలుకుంటూ వెళ్తూ వచ్చినటువంటి రాశి ఉందంటే కుంభరాశి. ఇక మేలుగునేది తాటిగా పడ్డట్టుగా వీరేంటంటే వీరు కష్టపడుతూ ఉంటారు, వీరిని ఎత్తినే మళ్ళీ ఇక్కడ అనవసరమైనటువంటి హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్లు, వీరి మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలు అన్ని కూడా వీరి మీద చూపిస్తూ ఉంటారు. కష్టపడేవాడి మీద డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అని ఒకసారి డబ్బులు తీసుకుని ఏం చేస్తారు అంటే కనుక మళ్ళీ ఇంకా ఇవ్వకపోతారని వాళ్ళ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. వారి దగ్గర వారి సొమ్మెతిని మళ్ళీ వాళ్ళనే అంటూ ఉంటారు జనాలందరూ కూడా. అదే కుంభరాశి. అంటే దీనికి ఏమవుతుందంటే కనుక ఈ సంవత్సరం కుంభరాశి వారికి కూడా కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు. బుధ భగవాన్ యొక్క శుభ దృష్టి, అలానే శని భగవాన్ అశుభ దృష్టితో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం కొంచెమేర వీరికి ఆ ఉపశమనం కల్పిస్తున్నాడు అని చెప్పొచ్చు. గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని బాగున్నాయి. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కాబట్టి వీరు అనుకున్నటువంటి కార్యాచరణకు ముందుకు వెళ్ళేలా కనిపిస్తుంది. పాలకు సంబంధించిన ఉత్పత్తులు లాంటి వ్యాపారాలు ఏమైనా హోటల్స్ రంగంలో, రెస్టారెంట్స్ రంగంలో ఎవరైనా అడుగు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా అడుగు పెట్టచ్చు. సినీ రంగంలో ఎవరైనా అడుగు పెట్టాలంటే కనుక ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత అడుగు పెడితే కనుక ఖచ్చితంగా మంచి అవకాశాలు వీరికైతే లభ్యపడుతున్నాయి. అలానే మీడియా రంగంలో ఉన్న వారికి ఎన్నో కష్టాలు పడ్డ వారికి అందరికీ కూడా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక ఎన్నో రంగాలు ఉన్నటువంటి వారందరికీ కూడా పరిహార నిమిత్తం చేసుకోవచ్చు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే వీరికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటి జోలు వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే పెళ్లి కానటువంటి వారికి అయితే కనుక వీరు జూలై తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి అయ్యేటువంటి యోచన కనిపిస్తుంది. ఉత్తర దిశకు వచ్చేటువంటి అమ్మాయి సంబంధం చూసుకోవచ్చు. అలానే పరమట దిశకు వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా వీరికి కుదిరేలా ఉంది. కాబట్టి బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రేయోభిలాష నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే మానవ గ్రహాలను ఎక్కువగా నమ్మకుండా ఉండాలి. వారిని ఎక్కువ మోసపోతున్నాం అనుకుని గ్రహిస్తూ ఉండాలి. అలానే కుంభరాశి వారు ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాల నిమిత్తంగా వీరు ఏంటంటే కనుక ఎక్కడైనా సరే విష్ణు ఆలయంలో కనుక వీరు అటుకులు, బెల్లము, అలానే అటుకులు, పంచదార, షుగరు, అలానే అటుకులతో పాటు కలిపినటువంటి పాలు, దాంట్లో తేనె, కుంకుమ వేసినటువంటి స్వామివారికి నైవేద్యం పెడితే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే కనిపిస్తుంది. ఇది శుక్రవారం లేదా సోమవారం రోజున సమర్పించుకోవచ్చు ఈ యొక్క నైవేద్యాన్ని. అలానే పట్టు వస్త్రాలు ఎక్కడ గ్రామ దేవతలు ఉంటారు ఊళ్ళల్లో. అలాంటి గ్రామ దేవతల దగ్గర అంటే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, రేణుక ఎల్లమ్మ ఇలాంటి వాళ్ళకి గ్రామ దేవతలు అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఏదైనా ఆదివారం రోజున పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఎరుపు లేదా గ్రీన్ ఇలాంటి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం ద్వారా ఈ పరావణ సంవత్సరం మొత్తం కూడా ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల నుంచి బయటపడేస్తే మంచి వనరులు చేతికి అందిపుచ్చుకునేలా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తే అదృష్టవంతులు కుంభరాశి వారు కూడా ఒకటి అవుతారు. ఇంకా ఆరోగ్య సమస్య వీరికి వచ్చేసి కొంచెం ఆస్తమా లాంటిది కానీ స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే మాత్రం కొంచెం
కొంచెం కనిపిస్తున్నాయి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం తీసుకోవాలి. వంటలో వీరు తినేటువంటి వంటలో ఇంగు ఖచ్చితంగా వాడుకోవాలి. ఓకే. అలానే ధనియాల పొడి కూడా, అలానే ఇక మీకు ఆవాలు ఉంటాయి, రాయి, ఈ పౌడర్ కానీ కొంచెం వాడుకున్నట్టయితే కనుక వీరికి ఆరోగ్య స్థితిగతులు కూడా కొంచెం మెరుగుపడేలా అయితే కనబడుతుంది. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని పరాభవ సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వారికి అదృష్టం అనేది ఏర్పడుతుంది. ఓకే. ఓకే.